హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. నేను ఈరోజు తిరుపతిలో ఉన్న ఎగ్జిబిషన్కి అయితే వచ్చాను. ఇది కొత్తగా పెట్టారనమాట. మా కజిన్స్ పిలిచారనేసి నేను వెళ్ళాను. నాకు పెద్దగా ఇంట్రెస్ట్ లేదు. చిన్నప్పుడైతే చాలా ఎగ్జైట్ ఫీల్ అయ్యేదాన్ని. అండ్ ఈ థీమ్ వచ్చి ఫిష్ థీమ్ అనమాట. చూడండి, అక్కడ ఎంట్రన్స్ టికెట్ వచ్చి 50 రూపీస్. అండ్ లోపలికి అయితే ఎంటర్ అయ్యాము. ఎంటర్ అవ్వగానే ఇక్కడ చూడండి లైటింగ్ సెట్ అండ్ కొత్తగా పెట్టారు. కొన్ని మాత్రమే పెట్టారనమాట. ఇది వచ్చి అవెంజర్స్ షో స్టార్టింగ్లోనే ఉంది. లోపలికి ఎంటర్ అవ్వగానే చూడండి ఎంత షాపింగ్ చేసుకోవడానికి ఎంత ఉందో. అమ్మాయిలు కానీ వచ్చారంటే ఇక్కడే ఉండిపోతారనమాట. చెప్పులు చూడండి, అసలు చాలా వెరైటీ చెప్పులు అయితే ఉంది. నాకైతే చాలా నచ్చాయి. సాటర్డే చెప్పులు కొనుక్కోకూడదు అంటారు కదా, నేనైతే ఇది సాటర్డే వెళ్ళాను, అందుకే కొనుక్కోలేదు. అండ్ డ్రెస్సెస్ చూడండి, అన్నీ చాలా తక్కువ ప్రైజెస్తో అయితే పెట్టారు. క్వాలిటీ కూడా చాలా బాగానే ఉందన్నమాట. నైట్ వేర్ కానీ కోట్స్ కానీ చాలా బాగున్నాయి. ఇక్కడ డ్రెస్సెస్ చూస్తుంటే చూడాలనిపిస్తూ ఉంది. అంటే స్టార్టింగ్లోనే డ్రెస్సెస్ లైక్ షాపింగ్ అన్నీ దానికి సంబంధించినట్టు స్టార్టింగే పెట్టేశారు. మొత్తం చూసి ఒక 1 అవర్ చూసి లాస్ట్కి ఈ కోట్ అయితే కొన్నామన్నమాట. వీళ్ళకి ఎంత షాపింగ్ చేసినా చేస్తూనే ఉండాలనిపిస్తుంది. ఒకటి కొన్నాక ఇంకొకటి కొనాలనిపిస్తుంది. ఇంకొంచెం లోపలికి వెళ్ళామంటే ఇంకా ఇది బాయ్స్ సెక్షన్ అనమాట. మనకి దాంతో పని లేదు కాబట్టి ఇంకొంచెం ముందరకు వచ్చేసాము మేము. అండ్ ఇక్కడైతే బ్యాంగిల్స్ అయితే చాలా ఉన్నాయన్నమాట. వెరైటీ బ్యాంగిల్స్ అండ్ ఇయర్ రింగ్స్ చూడండి ఎంత బాగున్నాయో. అసలు చూస్తూనే ఉండిపోవాలనిపిస్తుంది. ఇప్పుడు మేము ఒక ఇయర్ రింగ్ సెలెక్ట్ చేసామనుకోండి, మాకు ఇంకొక ఇయర్ రింగ్ నచ్చుతుంది అనమాట. ఇప్పుడు ఆ ఇయర్ రింగ్ సెలెక్ట్ చేసామంటే అయ్యో ఇంకొక ఇయర్ రింగ్ కొనింటే బాగున్ను, అట్లా చూడాలనిపిస్తూనే ఉంటుంది అనమాట. ఇక్కడ చూడండి అసలు ఎంత బాగున్నాయో. అన్నీ కొనాలనిపిస్తుంది కానీ అన్నీ కొనలేము కదా. నాకే కాదండి, అందరికీ అలాగే అనిపిస్తుంది. ఇప్పుడు ఒకటి సెలెక్ట్ చేసామనుకో, సెలెక్ట్ చేసి బయటకు వచ్చిన తర్వాత అయ్యో దీని బదులు ఇంకొకటి సెలెక్ట్ చేసి ఉంటే బాగున్ను అనిపిస్తుంది అనమాట. ఫస్ట్ ఒకటి సెలెక్ట్ చేసినప్పుడే మనం చాలా టైం తీసుకుంటాం, కానీ ఇంకొకటి సెలెక్ట్ చేసి ఉంటే బాగున్ను అని బయటకు వచ్చాకైతే అనిపిస్తుంది. ఇది నేనైతే చాలాసార్లు ఫేస్ చేశాను అనమాట. ఇలా లైఫ్లో ఒక్కసారైనా ఎక్స్పీరియన్స్ అయితే అయ్యి ఉంటాము. అయ్యో ఒకటి కొనేసాము, దాని బదులు ఇంకొకటి కొనింటే బాగుంది కదా అని చాలామంది ఫేస్ చేస్తుంటారు. నేను కూడా చాలాసార్లు ఫేస్ చేశాను అనమాట. ఇక్కడ చూడండి నెయిల్ పాలిష్ చాలా బాగున్నాయి. ఇక్కడ మొత్తం వ్యూ అనమాట. ఇలా చాలా బాగా అయితే పెట్టారు, కానీ కొన్నే పెట్టారు. మేము ఇది స్టార్టింగ్లో వెళ్ళాం కాబట్టి మాకు కొన్ని షాప్సే కనిపించాయి అనమాట. 50-70 ఎంఆర్పీ ఉంది ఇందులో చూసుకోండి. అక్కడ చాలా అయితే కొనేసింది మా కజిన్. ఒకటి వచ్చి 120 ఇయర్ రింగ్ అలా కొనేసింది అనమాట. ఇక్కడ చూడండి ఇంట్లో పెట్టుకునేటివి మట్టి ఐటమ్స్ అనమాట. చూడండి ఎంత బాగుందో. చాలా బాగున్నాయి. పూల కుండీలు అట్లా పెట్టుకునేకైతే చాలా బాగున్నాయి. ఇంకొంచెం ముందరికి వెళ్ళామనుకో ఫుడ్ సెక్షన్ అవన్నీ ఉంటుంది అనమాట. సో నేనైతే ఫుడ్ సెక్షన్ దగ్గరికి అయితే వెళ్తున్నాను. ఇది తిందామని అనుకున్నాను, కానీ అక్కడ ఎవరో ఇది బాగాలేదు అని చెప్పే గుందుకి సో దాన్ని టేస్ట్ చేయకూడదని డిసైడ్ అయిపోయాను. కొంచెం ముందరికి వచ్చాక ఇదైతే రింగ్ గేమ్. నేను చిన్నప్పటి నుంచి ఈ గేమ్ ఆడుతున్నాను. ఒక్కసారి కూడా నేను రింగ్ వేస్తే పడలేదు అసలుకి. అందుకని నేను దీన్ని ఆడకూడదని డిసైడ్ అయ్యాను. కానీ ఏదో ఒకరోజు రింగ్ వేయాలని అనుకుంటున్నాను. ఈసారి ఆడదాం అనుకున్నా, ఇది ఎలాగో పడదు కదా అని చెప్పి వదిలేసాను అనమాట. మనకి స్టార్టింగ్లోనే ఆగిపోయాము షాపింగ్ దగ్గరికి. ఇప్పుడైతే రైడ్స్ దగ్గరికి అయితే వచ్చేసాం అనమాట. ఇక్కడ చూడండి జైంట్ ఫీల్. మేమైతే ఇక మా కజిన్ అయితే ఆడాలని చెప్పింది, ఎలాగైనా వేయాలి అనేసి. సో 50 రూపీస్ అంట, 2 బాల్స్ ఇస్తారు.
మేము అనుకున్నట్టు 5 అయితే ఏం పడలేదు, కానీ మాకైతే ఒక డబ్బా వచ్చింది. 50 రూపీస్ పెట్టి ఒక 10 రూపీస్ డబ్బా అయితే వచ్చిందనమాట. ఇక్కడ చూడండి మిర్చి బజ్జీ వేశారు. ఇప్పుడు ఆ బాక్స్ని అయితే తీసుకున్నాం అనమాట. ఇక్కడ చూడండి జైంట్ వీల్. మాకు ఈ ప్లే ఏరియా తప్ప అక్కడ నుంచి ఫుడ్ ఐటమ్స్ చాలా ఎక్కువగా అనిపిస్తున్నాయి అనమాట. మాకు ఇక్కడ అన్ని ఈటింగ్ ఫుడ్ ఐటమ్స్ అక్కడి నుంచి దాటేసి వచ్చేసాము. ఇప్పుడు జైంట్ వీల్ ఎక్కాలా, ఏం ఎక్కాలి, కొలంబస్ ఎక్కాలా, బ్రేక్ డాన్స్ ఎక్కాలా అని చాలా డిస్కస్ అయితే జరిగింది. చాలాసేపు డిస్కషన్ తర్వాత అసలు ఏం ఎక్కాలి, ఏది ఎక్కాలి, అన్నీ ఎక్కేయాలా, ఒకటే ఎక్కాలా అని అట్లా అనుకుంటూనే అన్నీ చూస్తూ అలా రౌండ్ వేసాము. మొత్తం తిరగడం, అవి చూడడం తప్పక ఏమైతే ఎక్కలేదు. ఎక్కుదాం అని అంటారు, ఒకరు వస్తారంటే ఒకరు రారు, అట్లయితే అయ్యిందనమాట. మొత్తానికి లాస్ట్కి అయితే ఒకటి ఎక్కేసాము. బ్రేక్ డాన్స్ అయితే ఎక్కేసినాము. నేనైతే సెల్ఫీ వీడియో అయితే తీస్తూ ఉన్నాను. ఇది తీస్తున్నంతసేపు నా ఫోన్ ఎక్కడ పడిపోతుందా అనే భయము, నేను ఎక్కడ పడిపోతున్నా అని కాదు, నా ఫోన్ ఎక్కడ పడిపోతుందా అని భయంతోనే వీడియో తీస్తున్నాను. అండ్ చూడండి ఎలా ఉందో, చాలా బాగా అనిపించింది. నాకు ఇది తిరుగుతుంటే నా కడుపులో నా తల మొత్తం తిరిగిపోయిందనమాట. అలా ఉంది, అసలు చాలా బాగుంది. నేనే ఇంత భయపడుతున్నానంటే చిన్నపిల్లలు ఇంకెంత భయపడతారు అని అనుకుంటున్నాను, కానీ అదేం లేదండి, నేనే భయపడతాను. చిన్నపిల్లలు ఇంకా బాగా నవ్వుతూ చాలా బాగున్నారనమాట. నేను చూసాను అక్కడ చిన్నపిల్లలు చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. బేసిక్లీ నాకు చాలా అంటే చాలా భయము. ఇలా రౌండ్స్, హైట్స్ అవన్నీ ఎక్కాలంటే నాకు చాలా భయం అనమాట. కానీ ఏదో డేట్ చేసి ఎక్కేసాను. ఎక్కడ చూసినా ఫుడ్ సెక్షనే అండి. గోబీ ఉంటుంది, ఐస్ క్రీమ్ ఉంటుంది, సోడా ఉంటుంది, అన్నీ ఉంటుంది. అన్నీ టెంప్ట్ చేస్తాను అనమాట. కానీ చాలా బాగుంది చూడడానికి. మేము స్టార్టింగ్లో వెళ్ళాం కాబట్టి కన్స్ట్రక్షన్ కొంచెమే ఉంది. ఇంకా కొన్ని డేస్ అయ్యాక ఇది ఇంకా చాలా ఎక్కువగా రైడ్స్, ఫుడ్ సెక్షన్స్ ఇంకా కొన్ని చాలా పెడతారనుకుంటా. మేము స్టార్టింగ్ వెళ్ళాం కాబట్టి కొన్నే చూసాము. అండ్ ఇక్కడ చిన్నపిల్లలది చాలా బాగా అనిపించింది అనమాట. ఇది ఓన్లీ చిన్నపిల్లలే ఆ కార్ ఎక్కాలంట, బిలో 4 years పిల్లలకి మాత్రమే అంటాం. మేము ఎక్కకూడదంట అది. ఆ చిన్న కార్ కోసం నేను మళ్ళీ 3 years అయిపోతే చాలా బాగుంది అనిపించింది. నాకు అది చాలా ముద్దుగా చాలా బాగా అనిపించింది అది ఆడుతుంటే. సో మొత్తానికి అన్నీ చూసేసి ఎగ్జిట్ అయితే అయిపోతున్నాము. ఇది చాలా అంటే చాలా బాగుంది, చిన్నపిల్లలకైతే చాలా బాగుంటుంది అనమాట ఇది. సో మొత్తానికి ఇలా అయిందనమాట. బయటకు రాగానే ఇక్కడ మసాలా బొరుగులు అయితే కనిపించింది మాకు. సో మసాలా బొరుగులు అంకుల్ అయితే మాకు మసాలా బొరుగులు అయితే వేసి ఇచ్చేస్తున్నాడు అనమాట. టమాటాస్ వేసి అవేవో వేసేసి అయితే ఇచ్చారు. మాకు నార్మల్గా తిరుపతిలో మసాలా బొరుగులు అంటే చాలా ఇష్టము, చాలా స్పైసీగా అండ్ చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇక్కడ ఈ పర్టికులర్ ప్లేస్లో టేస్ట్ చేయడం అయితే మాకు చాలా కొత్త అనమాట. చాలా టేస్టీగా తిందామని ఎంతో ఆశగా అయితే తీసుకున్నాను. కానీ నాకు టేస్ట్ చేసి చూసిన వెంటనే నాకేం పెద్ద అనిపించలేదు. నార్మల్ బొరుగులు మాత్రమే తిన్నట్టునుంది, పెద్ద స్పైసీ కూడా ఏం లేదు అంత. నాకు నార్మల్గా మసాలా బొరుగులు అంటే చాలా ఇష్టము. ఇది తినగానే నాకు అసలుకి వామిట్ ఫీల్ అయితే వచ్చిందనమాట. మొత్తానికి ఇలా మా ఎగ్జిబిషన్ ట్రిప్ అయితే అయ్యింది. ఇది చిన్న పిల్లలకైతే చాలా బాగుంటుంది, మంచి ఫీల్ ఉంటుంది అనమాట. మొత్తానికి ఈ వీడియో అయితే ఎండ్ చేస్తున్నాను. మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.